సినిమాకి వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడానికి కూడా చెప్పినట్టుగా బిగ్ టీవీతో ఇందాక ఏం రత్నం మాట్లాడుతూ కూడా మనకు చెప్పారు. అంటే చిరంజీవి సినిమా ఫస్ట్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, కోట శ్రీనివాసరావు లాస్ట్ సినిమా. సో ఇది అంటే చిరంజీవి సినిమాతో ఈయన సినీ ప్రస్థానం మొదలైంది. పవన్ కళ్యాణ్ సినిమా అయినటువంటి హరిహర వీరమల్లితోటి ఈయన సినీ ప్రస్థానం, కోట శ్రీనివాసరావు సినీ ప్రస్థానం ముగిసింది అని చెప్పొచ్చు. సో అంటే ఇట్లా ఈ 40 ఏళ్లకు పైగా దాదాపుగా 45-50 ఏళ్లకు దగ్గర నుంచి ఎన్నో పాత్రలు పోషించారు. ఒక తెలుగులోనే కాదు, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ అన్ని సినిమాల్లో కూడా నటించారు కోట శ్రీనివాసరావు. ఆయన డైలాగ్ డెలివరీ అనేది చాలా విలక్షణమైనది. ఆయన విరుపు, ఆయన వెటకారం, ఆయన డైలాగ్ డిక్షన్ ఇదంతా కూడా చాలా క్యాచీగా, చాలా ఈజీగా ఉంటుంది, ప్రేక్షకులందరినీ మెప్పించేలాగా ఉంటుంది. ఇట్లా ఆయన కొన్ని మ్యానరిజమ్స్ కూడా ఉంటాయి. హలో అని పిలవడం కావచ్చు, కొన్ని సినిమాలలో ఇట్లా అంటే ఆయన కొన్ని సృష్టించినటువంటి మ్యానరిజమ్స్. అంటే ఇందాక కొంతమంది దర్శకులతో కూడా మనం మాట్లాడాము. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏదన్నా సీన్ కోట శ్రీనివాసరావుకి ఇచ్చినప్పుడు ఆ సీన్ మొత్తం ఆకలింపు చేసుకుంటారు. అప్పటికప్పుడు ఏదైనా ఇంప్రొవైజేషన్ కావాలన్నా కూడా సెట్లోనే చేసేస్తారు, తోటి నటులకు చెప్తూ ఉంటారు. ఇట్లా ఆయన అప్పటికప్పుడు తనకు తానుగా తన పరకాయ ప్రవేశం చేసి ఆ సన్నివేశం ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకా దానికి ఏమైనా ఇంప్రొవైజేషన్ చేస్తే బాగుంటుందా, ఇట్లా తనకు తానుగా అనుకొని ఇంప్రొవైజేషన్ చేసినటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఎస్, మనం చూస్తున్నాం. సో అందరూ వస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు, వెళ్తున్నారు. అక్కడ ప్రజలు కూడా చాలామంది వచ్చారు. అక్కడ గుమిగూడారు. అక్కడ కోట శ్రీనివాసరావుని చివరి చూపు చూద్దామని వాళ్ళు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా అక్కడ ఉదయం నుంచి కూడా ఇదే జన సందోహం మనకు కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే కోట శ్రీనివాసరావు ఆయన స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్. యాక్చువల్గా ఇది సినిమా ఇండస్ట్రీకి రాకముందు 1978 కంటే ముందు స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ రీత్యా ఆయన తెలంగాణలో కూడా చాలా ప్రదేశాల్లో ఆయన వర్క్ చేశారనేది తెలుసు. సో అట్లా పనిచేయడం వల్ల తెలంగాణ భాష పట్ల, తెలంగాణ మాండలిక పట్ల ఆయన కూడా ఒక పట్టు ఉంది. తద్వారా ఎన్నో సినిమాల్లో తెలంగాణ ఎక్కువగా ఉపయోగించేవాడు. ఆయన తెలంగాణ మాట్లాడాల్సినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కోట శ్రీనివాసరావుని ప్రిఫర్ చేసేవాళ్ళు దర్శక నిర్మాతలు కూడా. సో అట్లా అన్ని పాత్రలు చేస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి స్లాంగ్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఏంటి సినిమాది 4 స్తంభాలట ఐ థింక్ సినిమా, దాంట్లో ఆయన తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడడం, తెలంగాణ లాంగ్వేజ్లో ఒక సినిమా స్టోరీలు చెప్పడం, రామాయణాన్ని కూడా తెలంగాణ స్లాంగ్లో చెప్పడం, భారతాన్ని తెలంగాణ స్లాంగ్లో చెప్పడం, ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సినిమాలలో ఆయన ఉపయోగించారు. అలాగే అదేవిధంగా చాలా సినిమాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్టుగా ప్రతిఘటన కావచ్చు, తర్వాత మనీ అనే సినిమా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినటువంటి మనీ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ పాత్ర పోషించారు. తర్వాత దాంట్లో భర్తగా మారకు బ్యాచులరు, సోలో బర్తికే సో బెటర్, ఆ పాట కూడా చాలా చాలా పాపులర్. అది అంటే ఒకానొక దశలో అంటే పెళ్లి చేసుకుంటే ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయని యువతని భయపడ్డటువంటి సందర్భాలు కూడా ఆ పాట ద్వారా ఉన్నాయి. అంటే అంత పాపులర్ పాట అన్నమాట. తర్వాత అనేక సినిమాలు ఉన్నాయి. రౌడీ అల్లుడు తీసుకుంటే చిరంజీవికి మామగా చాలా అద్భుతమైనటువంటి ఒక కామిక్, అంటే ఒక కామెడీ టచ్ ఉన్నటువంటి అద్భుతమైన పాత్ర పోషించారు ఆయన. తర్వాత జంబలకిడి పంబలో ఒక ఇన్స్పెక్టర్ పాత్ర. దాంట్లో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ మొత్తం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడం, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్గా వెళ్ళడం, ఆయన కూడా దాన్ని చూసి ఆశ్చర్యపడడం, ఇవన్నీ చాలా చాలా ఒక్కొక్కటి పాత్ర గుర్తు చేసుకుంటే అదే మాయలోడు కావచ్చు. మాయలోడు సినిమాలో కూడా ఆ బాబు మోహన్ అండ్ కోట శ్రీనివాసరావు తండ్రి కొడుకులు దాంట్లో నటించారు. సో దాంట్లో కూడా మాయలోడు సినిమాలో కూడా ఆయన చేసిన నటన అందరూ మర్చిపోలేరు. తర్వాత అహనా పెళ్ళంట అనేది ఎలాగూ అది ఒక బెంచ్ మార్క్ సినిమా అని చెప్పుకోవచ్చు కోట శ్రీనివాసరావుకి. దాంట్లో ఆయన అహనా పెళ్ళంట సినిమాలో ఒక పిసినారి వ్యక్తి ఎలా ఉంటాడు అనేది, సో అదే తరహా పాత్ర ఆమె అనే సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు చేశారు యాక్చువల్గా. బట్ అది జంబలకిడి పంబ అనేది ఒక బెంచ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. సారీ, జంబలకిడి మన ఏంటది అహనా పెళ్ళంటలో చేసినటువంటి పిసినిగొట్టు పాత్ర అనేది ఇప్పటికీ, అప్పుడే కాదు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అది జంధ్యాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంది ఆ సినిమా. సో అటువంటి సినిమా అనేది ఒక బెంచ్ మార్క్ పాత్ర అని చెప్పొచ్చు. ఒక పిసినిగొట్టు వ్యక్తి. ఎస్ రాజేష్, ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కావచ్చు, లేకపోతే బంధుమిత్రులు కావచ్చు, వారంతా కూడా వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించడం జరిగింది. అయితే అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటారో, అసలు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారన్న అంశానికి సంబంధించిన అప్డేట్ ఉందా? ఎస్ ఎగ్జాక్ట్. ఆల్రెడీ వాళ్ళు ఇంట్లో ఇప్పుడు చివరిగా చేయాల్సినటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు అంటే శాస్త్రోక్తంగా ఏం చేయాలనేది వాళ్ళు చేస్తున్నారు.
ఇంట్లో అంటే ఇద్దరు మనవళ్ళు ఉంటారు ఇక్కడ కోట శ్రీనివాసరావుకి. ఆయన కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి విషయం మనకు తెలుసు. సో అప్పటిదాకా ఒక స్థాయిలో ఒక ఎనర్జెటిక్గా ఉన్న కోట శ్రీనివాసరావు తర్వాత చెట్టంత ఎదిగిన కొడుకుని కళ్ళ ముందే కోల్పోయేసరికి ఆయన పూర్తిగా దిగాలు పడిపోయాడు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు చూసినా ఒక డిప్రెషన్లో ఉండడం, సరే చాలామంది ఈ విషయం మనకు తెలుసు. అప్పటి నుంచే ఆయన ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆయన కూడా తేరుకొని మళ్ళీ ఆయన వృత్తి కొనసాగించాడు, సినిమాలు కొనసాగించాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు కొడుకు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు మనవాళ్ళు చాలా చిన్న పిల్లలు అప్పుడు. ఇప్పుడు సమ్ ఇంజనీరింగ్ ఏదో చేస్తున్నారు అనుకుంటా, కొంచెం పెద్దవాళ్ళే. సో వాళ్ళిద్దరూ అదంతా అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు తాతగారికి చేయాల్సినవన్నీ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కోట శ్రీనివాసరావుకి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. ఆ కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఇద్దరు కుమార్తెలు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక దగ్గరి బంధుగణం అందరూ లోపల ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కోట శంకర్రావు కూడా అచ్చం చూడడానికి కోట శ్రీనివాసరావు లాగానే ఉంటాడు. ఆయన కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు, సీరియల్స్లో యాక్ట్ చేశాడు. ఆయన కూడా వచ్చాడు. అంటే మొదటి నుంచి కోట శ్రీనివాసరావుకి కోట శంకర్రావుకి కొంత కుటుంబ పరంగా కొంత విభేదాలు ఉన్నాయని చెప్తుంటారు. సో ఈవెన్ ఆయన లోపల ఉన్నారు, ఆల్రెడీ కోట శంకర్రావు లోపలే ఉన్నారు. సో లోపల జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి మహాప్రస్థానం, జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగడానికి అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వెహికల్ కూడా కొద్దిసేపట్లో కొన్ని నిమిషాల్లోనే, మోస్ట్లీ ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే ఇక్కడికి అంతిమయాత్ర వాహనం తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఆ అంతిమయాత్రకు పెట్టాల్సినటువంటి ఫోటో అవన్నీ కూడా వాళ్ళ సిబ్బంది తీసుకెళ్తున్నారు. మోస్ట్లీ దగ్గరలో దాన్ని అలంకరిస్తూ ఉండుంటారు. కొద్దిసేపట్లోనే అది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. మహాప్రస్థానం, జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇద్దరు మనవలు అంటే పెద్ద మనవడు ఆ అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నాడు. సో ఇట్లా అంటే ఆయనతో ఇక కోట శ్రీనివాసరావు శకం అనేది ముగిసింది. అని ఇంకోటి ఏంటంటే ఇటీవల కొద్ది కాలం కింద ఆల్రెడీ కోట శ్రీనివాసరావు చనిపోయారనే ఉదాంతాలు అప్పుడే వచ్చినాయి. కానీ అప్పుడు కూడా ఆయన ఆవేదన చెందారు వాస్తవానికి. కానీ ఇవాళ కూడా ఈ మార్నింగ్ ఈ వార్త ఎప్పుడైతే రాగానే ఒక్కసారిగా కొంచెం నమ్మడానికి కొంచెం టైం తీసుకున్నారు జనం. ఎందుకంటే అప్పుడు ఒక సందర్భంలో కోట శ్రీనివాసరావు ఆల్రెడీ చనిపోయారన్నటువంటి ఆ వదంతులు ఏకంగా మొత్తం సోషల్ మీడియాలలో అవన్నీ జరిగినాయి గతంలో కొద్ది కాలం కింద. కానీ దాని తర్వాత కోట శ్రీనివాసరావు ఇవాళ ఉదయం మరణించారని తెలవగానే మళ్ళొకసారి అందరూ కూడా రీచెక్ చేసుకున్నారు, ఎస్ నిజమే అని నిర్ధారించుకున్నారు. సో తెలుగు సినిమాల్లో కొన్ని దశాబ్దాల పాటు అన్ని రకాల పాత్రలు విలన్ చేసిందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఆ విలన్ పాత్ర భయపడిపోవాలి మనం చూస్తే, అంత స్థాయిలో ఉంటుంది. అది గణేష్ అనే సినిమాలో కూడా ఉంటుంది. ఆయన వాడే మ్యానరిజం కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, డిక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమందికి ప్రత్యేకం. ఫర్ ఎగ్జాంపుల్ కైకల సత్యనారాయణ అనొచ్చు, తర్వాత రావు గోపాలరావు అనొచ్చు. ఆ కోవలోకి వచ్చేటువంటి మరో తరం నటుడు కోట శ్రీనివాసరావు. ఇట్లా కొంతమంది ఉంటారు. సరే మిగిలిన నటులు కూడా చాలా గొప్ప వాళ్ళే. మిగిలిన నటుడు కూడా వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు రాణించిన వాళ్ళే. కానీ కొంతమంది పేర్లు చెప్పుకుంటే ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటారు. దాంట్లో అగ్రగణ్యులు ఈ తరానికి కోట శ్రీనివాసరావు. ఈ తరం మీన్స్ అంటే ఇప్పుడు ఈ గడుచుతున్నటువంటి తరానికి అనేది. సో ఆయన ఎన్నో సినిమాలు చేశారు. బిగ్ బాస్ అనే సినిమా, చిరంజీవి సినిమా ఉంటుంది. బిగ్ బాస్లో కూడా ఆయన ఒక సరికొత్త గెటప్, అంటే ఒక గెటప్లో ఒక లేడీ గెటప్, జంటుగా ఉండి లేడీ గెటప్ వేసుకోవడం, కొంచెం ఆ టైప్లో ఉంటాడు. తర్వాత గణేష్ అనే సినిమా గురించి మనం మాట్లాడుకున్నాం, ఖైదీ నెంబర్ 786 కావచ్చు. సో ఇట్లా ఒక క్రూరమైనటువంటి తండ్రి పాత్రలు అక్కడ ఖైదీ నెంబర్ 786 సినిమాలు, ఇట్లా రెండిళ్ళ పూజారి కావచ్చు. గబ్బర్ సింగ్లో మందుబాబులం అనే పాట, ఇవన్నీ కూడా ఎంతో ప్రేక్షకులు ఎవరు ఎప్పుడు మర్చిపోలేనటువంటి సినిమాలు చేశారు. సో కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర కొద్దిసేపట్లో మొదలు కాబోతోంది ప్రసూన. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.